హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌమ్య వ్లాగ్స్. హెయిర్స్‌కి ఆయిల్ ఉంది. అయినా ఏదో వ్లాగ్ చేయాలి పక్కా ఎట్లా అయినా అని స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు ఏం టాపిక్ అంటే చాక్లెట్ కవర్ టాపిక్. సో, మీకు ఉందో లేదో అలవాటు నాకు తెలవది. నేను మాత్రము చాక్లెట్స్ ఎవరైనా నేను కొనుక్కున్న, తిన్నానుకో చాక్లెట్ కవర్ తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం అలవాటనమాట. మీకు ఎవరికైనా అట్లా అలవాటు ఉంటే నాకు కామెంట్ చేయండి. సో, ఆ అలవాటు కాలేజ్ డేస్ నుంచి వచ్చింది నాకు. సో, అన్ని చాక్లెట్ కవర్స్ తిని దానిపైన లోపల పేపర్స్ ఉంటాయి కదా! అది తీసుకొని దానిపైన డేట్ రాసేస్తాను. ఎప్పుడు తిన్నానో అది రాసేసి దాచిపెట్టుకునేదాన్ని. నీట్‌గా కవర్ మళ్ళీ చాక్లెట్ ఉన్నట్టు పెట్టి నీట్‌గా పెట్టి ఒక దగ్గర దాచిపెట్టుకునేదాన్ని. సో, అట్లా చేసి ఎన్ని చాక్లెట్ కవర్స్ అయినాయో ఈరోజు చూపిస్తా. ఇన్నయినాయి. ఆల్మోస్ట్ 60 ప్లస్ ఉన్నాయన్నమాట చాక్లెట్ కవర్స్. నాకు అదొక పిచ్చి ఎందుకో ఏమో అవి ఖరాబ్ అయ్యకుండా నీట్‌గా ఇట్లా తిన్నాక కొన్ని నేను గాకుండా వేరేవాళ్ళు ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తారు. అయినా దాచిపెట్టుకున్నా. ఎందుకంటే చాక్లెట్ కవర్ కాబట్టి. ఇన్ కేస్ అదే నేనైతే ఓపెన్ చేస్తే నీట్‌గా ఓపెన్ చేసిర్రు. అసలు జస్ట్ ఇంతే స్టార్టింగే ఓపెన్ చేస్తా. అల్లకెళ్ళి చాక్లెట్ మెల్లగా తీసేసుకొని అదంతా నీట్‌గా అట్లనే పెట్టేసుకుంటా అనమాట చింపకుండా. అది కొంచెం నాకేంటంటే ఎక్సైట్‌మెంట్ అనమాట, సాటిస్ఫాక్షన్. ఇన్ని చాక్లెట్ కవర్స్ ఉన్నాయి. అట్లని చాక్లెట్స్ ఎక్కువ తింటానా అని కాదు. ఇళ్ళకెళ్ళి 2, 3 బైట్స్ తింటాను అంతే. అంతకు మించి తినను. వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే లేకపోతే డేకి ఒక చాక్లెట్ కాకుండా ఒక్కొక్క బైట్ తీసుకొని తినేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే ఒక్కొక్కటి అట్లా తినడం అలవాటనమాట. ఒకటేసారి మొత్తం చాక్లెట్ మాత్రం తినను. చాక్లెట్స్ ఏమో ఇవన్నీ చాక్లెట్స్ నా హస్బెండ్ యాక్చువల్లీ మా మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక నా బర్త్‌డే వస్తే దానికి ఆయన గిఫ్ట్‌లా సెండ్ చేశాడు. మా ఇంటికి పంపించిండు. అది కూడా మా మ్యారేజ్ ఫిక్స్ అయింది 11th ఫెబ్‌కి. సో, నా బర్త్‌డే 19th ఫెబ్ అనమాట. సో, ఫోన్ గిఫ్ట్ పంపించిండు. యాస్ వెల్ యాస్ చాక్లెట్ పంపించిండు ఒక బాస్కెట్‌లో. అవన్నీ గుర్తుగా అట్లనే పెట్టుకున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు ఇది పంపించిండు 2022లో నాకు పంపించింది. సో, అప్పటినుంచి నేను ఇప్పటి వరకు అలానే పెట్టుకున్నాననమాట ఇది. అండ్ ఇట్లా బాస్కెట్‌లో అన్ని చాక్లెట్స్ పెట్టి మిడిల్‌లో ఫోన్ ప్యాకింగ్ మొత్తం చేపిచ్చి పెట్టి పంపించిండు. సో, ఆ బాస్కెట్ పైన ప్యాక్ చేసింది ఇది క్లాత్ తోటి. ఇవి కూడా అట్లనే దాచిపెట్టుకున్నా. ఏందంటే నాకు కొన్ని అలవాటు, ఎవరైనా గిఫ్ట్స్ అట్లా ఇస్తే అవి నీట్‌గా ఏదైనా ఒక్క ఐటెమ్ కూడా మిస్ కాకుండా ప్యాక్ చేసుకోవడం, దాచిపెట్టుకోవడం అలవాటనమాట. అట్లనే అలవాటుతోటి ఇవన్నీ పెట్టుకున్నా. ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయో చూద్దాం కొన్ని. ఇది డైరీ మిల్క్ బ్లాక్ ఫారెస్ట్ అంట. సో, ఇది కూడా బాగానే ఉంది. అంత గుర్తులేదు టేస్ట్ కూడా నాకు. చాక్లెట్ కవర్స్ మాత్రం ఉన్నాయి. టేస్ట్ ఎట్లుందో గుర్తులేదు. అప్పుడే తిన్నా మళ్ళీ తినలేను. అండ్ ఫస్ట్ నా లైఫ్‌లో ఇంత పెద్ద చాక్లెట్‌లో ఇన్ని చాక్లెట్ ఇప్పించిందంటే నా హస్బెండే అనమాట. ఆయననే నాకు ఇన్ని గిఫ్ట్ ఇచ్చిండు చాక్లెట్‌ని. అప్పటి వరకు ఎవ్వరు ఇన్ని అంటే చాక్లెట్స్ ఏదో చిన్నవి ఇచ్చిండ్రు. కానీ ఇంత పెద్ద చాక్లెట్‌లో నేను కూడా కొనుక్కొని తినలేను. ఆయననే ఇప్పించింది ఇవన్నీ. ఇంకా ఇవి అండ్ కొన్ని ఇంకా ఎక్కువ చాక్లెట్స్ ఉండే. కొన్ని చాక్లెట్స్ ఏమో మా మా అక్క వాళ్ళ పిల్లలకి అట్లా పంపించినామనమాట. ఎన్ని తింటాము అని. మా డ్యాడీ చాక్లెట్లు ఎక్కువ తిననీయడు. చాక్లెట్లు ఎక్కువ తింటే పన్ను పుచ్చిపోతాయి అంటాడనమాట. ఇప్పటికైనా నేను మా ఇంటికెళ్తే నార్మల్‌గా చెల్లెళ్ళు ఉంటారు కదా అని ఇటు నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికెళ్తే చెల్లెళ్ళు ఉన్నారు కదా అని ఏమైనా షాపింగ్ లైక్ చాక్లెట్స్ అట్లా కొనుక్కొని వెళ్తే మా డ్యాడీ నాకు క్లాస్ ఇస్తాడు. ఎందుకు అన్ని చాక్లెట్లు తినొద్దు. ఒకటి తీసుకురావాలి, అందరూ షేర్ చేసుకొని తినాలి. పళ్ళు పుచ్చిపోతాయి చాక్లెట్స్ ఎక్కువ తింటే అంటాడనమాట. అట్లా మా డ్యాడీ చాలా స్ట్రిక్ట్. మా డ్యాడీని కూడా ఒకరోజు వీడియోలో చూపిస్తాననమాట. ఇప్పటివరకు అయితే నేను నార్మల్‌గా ఆయన ఫొటోస్ మేబీ ఉన్నాయా లేవా అంత గుర్తులేదు నేను పెట్టిన వీడియోస్‌లో. లేడు. సో, మా డ్యాడీతోటి ఒక వ్లాగ్ చేసి చూపిస్తాను మమ్మీ, డ్యాడీతోటి. సో, మమ్మీ ఈజ్ టోటలీ ఫుల్ సపోర్టివ్ అనమాట. డ్యాడీ ఓకే స్ట్రిక్ట్. ఎట్లా బిహేవియర్, రెస్పెక్ట్ ఇయ్యాలి పెద్దవాళ్ళకి, ఒక మేనర్స్ తోటి ఉండాలి అట్లా అని అంటాడనమాట డ్యాడీ. ఆయన కూడా ఓకే మంచినే అన్నీ చూసుకుంటాడు. చెప్పాలంటే మేము 5 మెంబర్స్ సిస్టర్స్‌ని. 5 మా 5 మెంబర్స్‌ని ఇప్పటి వరకు డ్రెస్సెస్‌లో కానీ, ఎక్కడ లైక్ పిక్నిక్స్‌కి, స్కూల్‌కి ఎక్కడ వెళ్ళాలన్నా, ఏ ప్రాజెక్ట్ ఉండాలన్నా టైంకి ఫీజ్ పే చేయడము, మాకు హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్
ఏమి తక్కువ కాకుండా ఇప్పటి వరకు చూసుకుంటూ అంటే మా డ్యాడీ ఒక్కడే. మా ఇంట్లో మా డ్యాడీ ఒక్కడే పని చేస్తాడు. మేము 5 మెంబర్స్ సిస్టర్స్. ఆయననే చూసుకుండు. బాయ్ కొడుకు లేడనమాట. కొడుకు కోసం అనుకుంటే ఆడపిల్లలమే పుట్టినాము. సో, ఇద్దరు కూతుర్ల పెళ్ళయిపోయింది. నేను థర్డ్. నా పెళ్లి కూడా అయిపోయింది. ఇంక ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళని ఇంకా చదివిపిస్తున్నాడు. అందరిది డిగ్రీ కంప్లీట్ అయినాకనే పెళ్లి చేసిండు మా డ్యాడీ. ఆడపిల్లల కంటే ఎక్కువ ఫాదర్ ఎమోషనే ఉంటదనమాట. ఎంత చెప్పినా తక్కువనే. మా మమ్మీ ఏం తక్కువ కాదు. అండ్ పాపం మా కోసం మార్నింగే లేసి బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేసేది, టిఫిన్స్‌కి ప్రిపేర్ చేసేది, మమ్మల్ని స్కూల్‌కి రెడీ చేసి బ్యాగ్ ప్యాక్ చేసి, టిఫిన్స్ ప్యాక్ చేసి పంపిస్తుండే. మరి మా హాలిడేస్ వచ్చాక ఏప్రిల్‌లో, మేలో హాలిడేస్ వచ్చాక స్కూల్ రీఓపెన్ డే ఉంటది కదా! అక్కడ మేము గోల్కొండలో ఉంటుండే కదా చిన్నగున్నప్పుడు. సో, అక్కడున్నప్పుడు మమ్మల్ని బైక్ పైన 5 మెంబర్స్‌ని బైక్ పైన టోలీ చౌకీయా సాయిబాబా టెంపుల్ ఎక్కడబ్బా? టోలీ చౌకీ ఇట్ సిమ్స్. 7 టూమ్స్‌కి అవతల టోలీ చౌకీయేనా అంత గుర్తులేదు. షేక్‌పేట్ సారీ. షేక్‌పేట్ సాయిబాబా టెంపుల్‌కి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ తీసుకెళ్తుండే మమ్మల్ని. మేము పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్ డ్రెస్ పైననే రెడీ అయ్యి టెంపుల్‌కెళ్తుండే. ఇంటికొచ్చేసరికి మమ్మీ బ్రేక్‌ఫాస్ట్‌కి, టిఫిన్, లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేస్తుండే. ఇంకా తినేసేసి స్కూల్‌కెళ్ళిపోతుండే అనమాట. స్కూల్ ఫస్ట్ డే మమ్మల్ని టెంపుల్‌కి తీసుకెళ్తుండే డ్యాడీ అయితే. అండ్ మా డ్యాడీ కొంచెం సాయిబాబాని ఎక్కువ నమ్ముతాడు. చాక్లెట్స్ టాపిక్ పోయి ఫాదర్ అండ్ మదర్ టాపిక్ వచ్చేసింది. అండ్ అవన్నీ వదిలేసేస్తే కమింగ్ టు చాక్లెట్స్. ఇది కిట్ క్యాట్ చాక్లెట్. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఆడ మేము వెళ్ళింది రెయిన్బో హాస్పిటల్‌లో చూయించుకున్నాననమాట నేను. అయితే అక్కడ క్యాంటీన్ ఉంటుండే కదా! పోయినప్పుడల్లా ఒక చాక్లెట్ ఇప్పిస్తుండే నాకు. కిట్ క్యాట్. ఇంకా అక్కడ బిస్కెట్స్ ఉంటుండే. ఆ బిస్కెట్స్ కొనుక్కుంటుండే. అవి తప్ప బయటివి ఏం తిననీయలే నన్నైతే. అండ్ అవి ఐస్ క్రీమ్స్ అవే తిన్నా. ఏం తినలేను ఇంకా బయటి ఐటెమ్స్ అయితే. ఇంకా అన్నీ సిల్క్ చాక్లెట్‌లే. వేరే వచ్చేస్తే కిట్ క్యాట్ అంతే. అంతకు మించి ఏం లేదు. దిస్ ఈజ్ మై చాక్లెట్ కలెక్షన్ అనమాట. అన్నీ చూస్తే ఇంట్రెస్టింగ్‌గా తినడం మాత్రం సూపర్ ఉంటది. అండ్ నేను సజెస్ట్ చేసే మంచి మంచి చాక్లెట్స్ అంటే ఓరియో. సిల్క్‌లో ఓరియో నాకు మంచి టేస్ట్ అనిపిస్తది. బావుంటది గూడా. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా. అండ్ ఫ్రూట్ అండ్ నట్. ఫ్రూట్ అండ్ నట్ కూడా బావుంటది చాక్లెట్స్‌లో. ఇంకా ఇంకా ఏం చెప్పాలి? హ్యాజెల్‌నట్ ఇది కూడా సూపర్ ఉంటది. తిని ట్రై చేయండి ఎప్పుడన్నా. నేను కొనే దాంట్లో ఎక్కువ ఓరియో, ఫ్రూట్ అండ్ నట్ ఇవే ఉంటాయి. వేరే నార్మల్‌గా ఫ్రూట్ అండ్ నట్టే ఎక్కువ టేస్ట్ అనిపిస్తదనమాట. అవే కొంటాను. సో, దిస్ ఈజ్ మై చాక్లెట్ కలెక్షన్. అన్నీ చూస్తున్నా కింద పడిపోతున్నాయి. ఇన్ని చేతిలో పట్టుకోనికి వస్తలేదనమాట. అందుకే ఏవేవి చూపియాలో అర్థమైతలేదు. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఫ్రూట్ అండ్ నట్సే ఉన్నాయి చూస్తున్నారా? ఫ్రూట్ అండ్ నట్, ఓరియో, ఓరియో ఉంది. నెక్స్ట్ చాక్లెట్ సిల్క్ జస్ట్ చాక్లెట్. అండ్ మళ్ళీ ఓరియోనే. ఇంకా ఇది ఫ్రూట్ అండ్ నట్టే. కిట్ క్యాట్ ఇది పెద్ద ప్యాకెటు. ఇట్లా 40 రూపీస్ ఉంటుండే. మంచిగా హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు కొనుక్కొని తింటుండే ఇది మాత్రము. అది కూడా ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా తింటుంటిని టైం తీసుకొని. అండ్ ఇది చాక్లెటే. ఫ్రూట్ అండ్ నట్. ఇది హ్యాజెల్‌నట్. ఇది కిట్ క్యాట్. ఓకే. ఓకే. ఇది కొత్తది దొరికింది. రోస్ట్ ఆల్మండ్ అంట. రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్. ఇది కూడా బావుంటది టేస్ట్. ఉన్నాయి రొటీనే ఉన్నాయి. ఫ్రూట్ అండ్ నట్ ఇది కూడా బావుంది. మేబీ వాలెంటైన్స్ డేకి రిలీజ్ అయిందనుకుంట ఈ చాక్లెట్. నార్మల్ చాక్లెటే కానీ కవర్ బావుంది. సో, దిస్ ఈజ్ మై చాక్లెట్ కలెక్షన్. అండ్ మీ దగ్గర కూడా ఇట్లాంటి చాక్లెట్ కలెక్షన్ ఉంటే మీరు కూడా నాలాంటి కేటగిరీలోకి వస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.